కోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే కల్చర్ మ్యాటర్స్. మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది. దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాష యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను. కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను. జాతీయ స్థాయి నాయకులు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది. భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడడానికి ఇంకొక 3.5 years టైం ఉంది. ఇంకా మనం చేయడానికి చాలా ఉంది. మీరు ఏ పదవి కూడా చిన్నది, ఏ పదవి పెద్దది అనుకోకుండా ఉన్న పదవిని మీరు కనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని, ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని? ఇట్ ఆల్ డిపెండ్స్ who takes that role and responsibility with complete commitment. ఇది నాకు వచ్చింది కాదు, మీకు వచ్చింది కూడా. మీరు ఒక మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు ఆలోచించాల్సింది ఏం చేయగలం. ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్ గతంలో అంబేద్కర్ మనకి విదేశ దానికి ఆపేశారు, లేదంటే ఇంకోటి ఆపేశారు, ఇంకోటి జరగట్లేదు. ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకు, యువతకి మనం ఏం చేయాలి? చైర్మన్ గారు కూర్చొని, పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి. ఒకసారి డబ్బులు కనిపించవు, డబ్బులు లేవని, ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. 2 కుర్చీలు, టేబుల్స్ తప్ప ఏమీ లేవు. కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థ నిర్మిస్తాడు, వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మన ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు.